ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మన వీడియోలో చాలామంది కూడా కిరాయికి తీసుకునేవారు ఏ దిక్కు పనికొస్తుంది, అసలు ఆ ఇల్లు ఏ విధంగా ఉంది, ఆ ఇంట్లో మనం ఉండగలమా లేమా, ఇవేవి కూడా పట్టించుకోకుండా అడ్వాన్స్ ఇవ్వడం, కిరాయికి ఆ రూమ్లో ఉండడం, అసలు అది వాస్తు నియమాలతో ఉందా లేదా, చాలామందికి కూడా అవగాహన లేక తెలియక మాత్రమే ఈ మిస్టేక్స్ అనేవి చేస్తుంటారు. మీరు ఒక్కసారి ఈ వీడియో పూర్తిగా చూడండి. కిరాయికి తీసుకునేవారు ఇలా కూడా కట్టొచ్చా? ఎందుకంటే ఒక గృహ నిర్మాణం చేస్తున్నామంటే మన ఇంట్లో కిరాయికి ఉన్నా కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి, అవతలి వారు ఆరోగ్యంగా ఉండాలి. కిరాయి వాళ్ళు మంచిగా ఉంటేనే కదా వాళ్ళు మనకు డబ్బులు ఇవ్వడం, మనం ఉన్న దాంట్లో సర్దుకోవడం, వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మనం హ్యాపీగా ఉంటాం. మనం ఒక గృహ నిర్మాణాన్ని శాస్త్ర ప్రకారంగా కట్టుకోకపోతే దాంట్లో మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఉన్నవాళ్ళు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి, వాస్తు గురించి తెలుసుకోండి. నమస్తే వాస్తు పురుషాయ భూషయ్యాభిరత్ ప్రభో మద్గృహం ధన ధాన్యాది సమృద్ధం కురు సర్వదా. ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనం చాలామందిని కూడా కిరాయికి ఎప్పుడైనా కూడా అన్ని నియమాలు చూసుకోము. కానీ ఒక కిరాయికి ఒక ఇల్లు ఏ విధంగా ఉండాలి, ఒకసారి ఈ పూర్తి వీడియో మొత్తం కూడా చూడండి. అంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కానీ, చిన్న ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ, ఎవరైనా కూడా మనం ఒక కిరాయికి ఒక అద్దె ఇల్లు తీసుకుంటున్నామంటే అది ఏ విధంగా ఉండాలి, కనీసం ఏ నియమాలతో ఉండాలి. ఈ వీడియో పూర్తిగా చూడండి, మొత్తం స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. ఒక ఇల్లు ఈ విధంగా ఉంటే కనీసం మనకు యోగించే అవకాశం అనేది ఉంటుంది, మనం ఆ ఇంట్లో రాణించే అవకాశం ఉంటుంది, కనీస సౌకర్యాలు మనకు ఆ ఇంటి నుంచి లభిస్తాయి. కాబట్టి ఈ వీడియో కూడా మొత్తం చూడండి. ఎలా ఉండాలి, ఇలా ఉన్న ఇళ్లలో ఉంటే ఎలా ఉంటుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. లిఫ్టు, మెట్లు, మనకు ఎప్పుడైనా కూడా లిఫ్ట్ నియమము, మెట్ల నియమము ఒకేలా ఉంటుంది. ఎందుకంటే అవి పైకి కిందికి ఎక్కడానికి మనకు ఉపయోగపడేటివి కాబట్టి లిఫ్ట్ నియమాలన్నీ కూడా మెట్లకు వర్తిస్తాయి. ఇక్కడ చూడండి, మీకు కిందాక చూపించినట్టు ఎప్పుడు కూడా కార్నర్స్ అనేవి కట్ చేయకూడదు. ఈ విధంగా ఒకే వరుసలో ఉండాలి తప్ప మనం వాయువ్యం కానీ, ఆగ్నేయం కానీ, ఈశాన్యం కానీ కొంతమంది కట్ చేసి కడుతూ ఉంటారు. ఎప్పుడు కూడా కట్టొద్దు. తర్వాత మెట్లు అనేది క్లాక్ వైజ్గా ఉండాలి. క్లాక్ వైజ్గా ఉంటే మాత్రమే ఆ నియమం అనేది మన ఇంటికి వర్తిస్తుంది. యాంటీ క్లాక్ వైజ్గా ఎప్పుడు కూడా ఉండొద్దు. తర్వాత ఇక్కడ చూడండి, మన ముఖద్వారానికి ఎప్పుడు కూడా 2 కన్నులలాగా, అంటే ఈ విధంగా మన ముఖద్వారానికి 2 కన్నులలాగా 2 కిటికీలు అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం, ఒక గృహానికి ఒక ముఖద్వారానికి 2 కిటికీలు ఖచ్చితంగా ఉండాలి. ఒక కిటికీ ఉంటే అది గుడ్డి ఇల్లుగా పరిగణించబడుతుంది అని చెప్పి చాలా వీడియోస్లో కూడా మనం చెప్పుకున్నాం. చూడండి, అబ్జర్వ్ చేయండి. మనం మన ఇంట్లో గాలి వెలుతురు ధారాళంగా ప్రసరించాలంటే ఈ విధంగా కిటికీలు కానీ, వెంటిలేటర్స్ కానీ ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే చూడండి, ఇక్కడ అద్భుతమైనటువంటి వెంటిలేషన్, ధారాళంగా గాలి వెలుతురు ఎలాంటి ఆటంకం కలగకుండా ఇలా ఈ ఇంట్లో వెంటిలేషన్ అనేది ఏర్పాటు అవుతుంది. చూడండి, మనం చాలా మంది కూడా జాగా వేస్ట్ అవుతుంది అని చెప్పి బాల్కనీస్ వదలకుండా, సెట్ బ్యాక్స్ వదలకుండా, ఎలాంటి కిటికీలు పెట్టకుండా కేవలం ముఖద్వారానికి ఒక కిటికీ, సింగిల్ కిటికీ మాత్రమే పెట్టుకుని నిర్మించుకుంటున్నాం. కానీ ఒక ఇంట్లో ఈ విధంగా గాలి వెలుతురు అనేది, అంటే ఒకసారి ఇక్కడ బ్రైట్నెస్ అనేది చూడండి, వెలుతురు ఏ విధంగా ఉందో ఈ విధంగా ఉండాలి ఏ ఇంట్లో అయినా కూడా. ఇది ఒక పూజ కదండి. మనం ఎన్నో వీడియోస్లో చెప్పుకున్నాం కదండి, డోర్కు ఆపోజిట్లో డోర్ ఈ విధంగా ఉండాలి. చూడండి, డోర్కు ఆపోజిట్లో ఒకవేళ మీరు డోర్ పెట్టలేని ఎడల విండో అయినా ఏర్పాటు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ డోర్ పెట్టే నియమం మాత్రం ఇది, కోణాలు పడకుండా, కోణవేద పడకుండా ఈ విధంగా జాగ్రత్త పడాలి. మనకు శాస్త్రంలో చాలా కండిషన్గా చెప్పారు, బాత్రూమ్స్ అనేటివి ఇంటి లోపల రాకూడదు.
కానీ కొన్ని పరిస్థితులలో కొన్ని స్థలాలలో తప్పదు, వీలు కాదు కాబట్టి మనం ఇంట్లో ఇచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ మ్యాక్సిమం మీకు స్థలం ఎక్కువగా ఉంటే, కన్వీనియంట్గా ఉంది, మాకు ఇల్లు పెద్దగా రాకున్నా కూడా శాస్త్ర నియమాలతో రావాలి అనుకున్న వాళ్ళు ఇలా బాత్రూమ్స్ బయట ఏర్పాటు చేసుకునే ప్రయత్నం చేయాలి. అంటే బాల్కనీస్లో బయట ఏర్పాటు చేసుకుంటే చాలా బెటర్ ఇంప్లిమెంట్ అనేది ఉంటుంది ఆ ఇంట్లో. చూడండి, తర్వాత మనం బాల్కనీలోకి వెళ్దాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో చూడండి. కిటికీలు, వెంటిలేషన్. యువతల కట్టుకున్నా కూడా మన బాల్కనీ మనకుంటే ఖచ్చితంగా ఈ వెలుతురు, ఈ గాలి ఇలాగే ఇంట్లోకి ప్రసరిస్తుంది. మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాము, ఇంటి కార్నర్స్లో ఎప్పుడు కూడా బాత్రూమ్స్ అనేటివి రాకూడదు. కనీసం ఇలాంటి నియమం అయినా పాటించి బాత్రూమ్స్ అనేటివి ఏర్పాటు చేసుకోండి. చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. ఇలా ఈ విధంగా రావాలి. ఒక ఇంటికి ఈ విధంగా వస్తే చాలా అద్భుతం అది. తర్వాత మనం పైకి వెళ్దాం. చూడండి, మెట్లు ఎప్పుడైనా కూడా అపసవ్యంగా వేసుకోకూడదు, సవ్యంగా మాత్రమే వేసుకోవాలి. ఇది మీరందరూ కూడా జాగ్రత్తగా పరిశీలించండి. చూడండి, మన కింద ఏ విధంగా వచ్చిందో పైన కూడా సేమ్. ఇది ఇంకా పూర్తి కాలేదు, త్వరలో పూర్తి అవుతుంది. జస్ట్ ఇట్లా చూయిందామని చెప్పి పైకి రావడం జరిగింది. కింద ఓనర్స్ ఉంటారు, పైన ఇది రెంటర్స్కి. మనం ఎప్పుడైనా కూడా ఇంటి మధ్యలో గోడ కట్టకూడదని చెప్తాం కదా. మనకు ప్లేస్ ఉంది కాబట్టి ఇలా ఒక 6 ఫీట్ల బాల్కనీ వదులుకొని వాళ్ళకి వీళ్ళకి సపరేట్గా కట్టించడం అనేది జరుగుతుంది. చూడండి, డోర్కు ఆపోజిట్లో డోర్. చూడండి ఎన్ని కిటికీలు ఉన్నాయో. చాలామంది కూడా ఇన్ని కిటికీలు ఎందుకండి అంటారు. కానీ మన ఇంట్లోకి గాలి వెలుతురు ధారాళంగా రావాలంటే ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక బెడ్రూమ్కి ఖచ్చితంగా 2 కిటికీలు అనేటివి ఉండాలి. చూడండి, ఆ బెడ్రూమ్కి ఒకవేళ మనకు ఇక్కడ బెడ్రూమ్ డోర్ వచ్చింది కాబట్టి బాల్కనీలోకి డోర్ వెళ్ళే విధంగా ఉంది కాబట్టి కిటికీ ఇవ్వకున్నా కూడా నో ప్రాబ్లం. కానీ ఒకవేళ డోర్ వచ్చి మనకు కిటికీ కూడా పెట్టుకునే ఆప్షన్ ఉంది, మనకు ఖచ్చితంగా పెట్టుకోవాలి అంటే డోర్కు ఇంకొక కిటికీ పెట్టుకున్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. ఉపద్వారానికి కిటికీ ఒకటి ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఇవి లోపలివి. కానీ ముఖద్వారానికి మాత్రం 2 కిటికీలు ఖచ్చితంగా ఉండాలి. లోపల ఎన్ని పెట్టుకున్నా కూడా నో సంబంధం, దానికి పెద్ద ఇష్యూ ఏముండదు. అసలు మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే ఖచ్చితంగా 9 ఇంచుల వాల్ వాడాలి, కోణాలు లోపల ఎప్పుడు కూడా కనిపించకూడదు అని చెప్పి శాస్త్రం. కానీ మనకు కొన్ని పాటించలేము కాబట్టి లోపల మనం 4 ఇంచుల గోడలు పెట్టుకొని అవుటర్ మొత్తం కూడా 9 ఇంచుల గోడలు పెట్టుకునే ప్రయత్నమైనా చేయాలి. కానీ చాలామంది అది కూడా చేయట్లేదు. 9 ఇంచుల గోడలు పెట్టకుండా అవుటర్లో కూడా 4 ఇంచుల గోడలు మాత్రమే పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మిస్టేక్స్ ఎప్పుడూ కూడా చేయకండి. సో చూశారు కదండి, ఇలాంటి ఇళ్లల్లో మీరు కిరాయికి ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి మెంటల్ టెన్షన్స్ ఉండవు, ఎలాంటి గొడవలు కానీ లేకుంటే ఆర్థిక పరంగా కానీ ఇబ్బందులు ఉండవు. మనం కిరాయికి ఒక ఇల్లు తీసుకుంటున్నామంటే అన్ని నియమాలు చూసుకునే తీసుకోవాలి.